తర్లువాడ నిన్న మొన్నటి వరకు ఒక కుగ్రామం, విశాఖలో ఒక మారుమూల ప్రాంతం. అన్నిటికంటే మించి జాతీయ రహదారికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు కూడా ఆ ఊరికి వెళ్ళాలంటే కనీసం 15 అడుగుల రోడ్డు కూడా లేదు. అన్నిటికంటే మించి గతుకుల రోడ్డు. పరిసర ప్రాంతాల్లో జీడి తోటలు, అక్కడక్కడ మామిడి తోటలు, పూల తోటలపై వ్యవసాయ ఆధారంగా అక్కడ ప్రజలు జీవనం సాగించే పరిస్థితి. దాదాపుగా 900 గడప ఉండగా అందులో 3600 మంది జనాభా. అలాంటి కుగ్రామానికి ఈరోజు దశ దిశ మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఆ ప్రాంతంలో ఏర్పాటుకు అన్ని రకాల ఏర్పాట్లు ఏపీ ప్రభుత్వం చేస్తుంది. గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఈ డేటా సెంటర్ నుంచి దాదాపు 12 దేశాలకు సంబంధించిన డేటా క్రోడీకరణ ప్రక్రియ జరుగుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఒక మారుమూల ప్రాంతంగా ఉన్న తర్లువాడ ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక చర్చగా కొనసాగుతుంది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ రాకతో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడం కాకుండా ఈ ప్రాంతంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న జిరాయితీ రైతులకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఆ ప్యాకేజీలో భాగంగా 1 ఎకరం భూమి జిరాయితీ భూమి ఇచ్చిన రైతులకు 50 లక్షల నగదు, అలాగే ఒక ఇంట్లో ఒకరు వ్యక్తికి అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు 3 సెంట్ల ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అట్లాగే ఒక షాపింగ్ కాంప్లెక్స్ గూగుల్ సంస్థ నిర్మాణం చేసిన దశలో అక్కడ కూడా ఒక షాప్ ఇస్తామని ప్రకటించిన పరిస్థితి. ఈ దశలో నిన్న మొన్నటి వరకు తర్లువాడ అనే గ్రామం ఒక మారుమూల ప్రాంతం. అక్కడక్కడ కాయగూరలు, అలాగే పండ్ల తోటల్లో వచ్చే ఆదాయంపై జీవనం సాగించే వీరికి ఒక్కసారిగా ఆర్థికంగా స్థితిగతులు మారిన పరిస్థితి. ఈ దశలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీని శంకుస్థాపన ప్రక్రియ చేపట్టడానికి గూగుల్ సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఒక దశలో భోగాపురం ఎయిర్పోర్ట్, మరోవైపు విశాఖ నగరం, మధ్యలో ఈ తర్లువాడకు తోడుగా ఈ గూగుల్ సెంటర్ రాకతో ఒక్కసారిగా ఆనందపురం పరిసర ప్రాంతాలు అభివృద్ధి బాటలో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే గూగుల్ రాకతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భూముల ధరలు రెక్కలకు అంటిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నిన్న మొన్నటి వరకు ₹1 కోటి ఎకరం భూమి ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే 7-8 కోట్ల రూపాయల వరకు కూడా ధర పలుకుతున్న పరిస్థితి. అయితే ఈ భూముల ధరల మాట ఎలా ఉన్నప్పటికీ గూగుల్ రాకతో మాత్రం తర్లువాడ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా తర్లువాడలో నిన్న మొన్నటి వరకు వ్యవసాయ ఆధారంగా అంతంత మాత్రం ఆదాయంతో జీవనం సాగించే ఈ ప్రజల జీవన పరిస్థితి మెరుగుపడుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రభుత్వం మాటలు ఎంతవరకు నిజమవుతాయన్నది కాలమే నిర్ణయించాల్సిందే. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. విశాఖలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియకు దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నాడు. ఇక్కడ దాదాపుగా 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ దశలో ఆ ప్రాంతానికి చెందిన అంటే తర్లువాడ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు దాదాపు 120 మందికి ఒక ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 1 ఎకరం భూమికి సంబంధించి 50 లక్షల నగదు, అలాగే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు 3 సెంట్ల ఇంటికి సంబంధించిన భూమి, అలాగే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన అంశంలో ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ కడతారో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఒక షాప్ కూడా ఇవ్వాలని ప్రతిపాదనలు జరిగాయి. దీనిపై ఆ ప్రాంతంలో ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపికయ్యారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఆ తర్లువాడ గ్రామంపై ఆధారపడి వివిధ కుల వృత్తులు, అలాగే ఇతర వ్యవసాయ పనులపై ఆధారపడి భూములకు సంబంధించి రికార్డులు లేని దాదాపు 500 మంది తమకు కూడా కొంత ప్యాకేజీ ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే వారికి నివాసానికి సంబంధించి 3 సెంట్ల భూమి ఇవ్వడానికి ప్రతిపాదన చేశారు. అయితే దీనికి సంబంధించిన రికార్డులు ఇంకా పరిశీలన జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ భూమిలో గతంలో సాగు చేస్తూ జీవనం చేసినట్టు చెప్తున్నారో వారికి సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే రైతులకు సంబంధించిన అంశాన్ని సానుకూలంగా పరిష్కరిస్తామని ఇటు జిల్లా కలెక్టర్తో పాటు ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గూగుల్ డేటా సెంటర్ రాకతో ఒకసారిగా ఆనందపురం పరిసర ప్రాంతాల్లో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక రకంగా చూసుకుంటే ఆసియా ఖండంలో ఒక డేటా సెంటర్ ఇదిగానే చెప్తున్నారు. ప్రపంచంలో US తర్వాత ఇట్లాంటి డేటా సెంటర్ భారత్లో కేవలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా తర్లువాడలో ఏర్పాటు అవుతుంది.
దీని ద్వారా ఇతర ప్రాంతాలు అంటే దాదాపుగా 12 దేశాలకు సముద్రం గుండా డేటా తీసుకురావడం కాకుండా ఇక్కడ క్రోడీకరించిన డేటాను కూడా తిరిగి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఆ దశలో చూసుకుంటే స్విట్జర్లాండ్ అలాగే ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలకు సంబంధించిన డేటా ఇక్కడ నుంచే వెళ్ళే పరిస్థితి. ఒక రకంగా చూడాలంటే నిన్న మొన్నటి వరకు ఒక మారుమూల ప్రాంతంగా కొనసాగిన తర్లువాడ ఇప్పుడు ప్రపంచ పటంలోనే గూగుల్ డేటా సెంటర్ రాకతో ఒక కీలకంగా మారే పరిస్థితి. అయితే రైతుల సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని ఇటు జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో కొంత ప్రజలు రేపు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిగా సహకరించాలని నిర్ణయించిన పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏపీ ప్రభుత్వం ఒకవైపు నిర్ణయిస్తున్న దశలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఈ ప్రాంతంలో పెట్టుబడులకు రావడం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు హర్షిస్తున్న వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.